బందర్ బందర్ అని కొత్త హిందీ సినిమా. బాబీ డియోల్ హీరో అండ్ అనురాగ్ కశ్యప్ డైరెక్టరు. మొన్న జూన్ 5న థియేటర్స్లో రిలీజ్ అయింది హిందీలో. సినిమా ట్రైలర్ చూసినప్పుడు నేను ఫిక్స్ అయ్యాను ఈ సినిమా చూడాలి అనేసి. ట్రైలర్ అంత ఇంట్రెస్టింగ్గా కట్ చేశారు. బాబీ డియోల్ అనిమల్ తర్వాత చాలా ఫామ్లో ఉన్నాడు. ప్లస్ అనురాగ్ కశ్యప్ డైరెక్టరు, చాలామందికి తెలుసు ఇతను ఆఫ్ బీట్ డైరెక్టరు. అతని సినిమాలు దేవ్డి కానీ, రమణ్ రాఘవ కానీ, లేకపోతే వెబ్ సిరీసు గ్యాంగ్స్ ఆఫ్ వసైపూర్ ఇలాంటి వాటి వల్ల బాగా తెలుసు అనురాగ్ కశ్యప్. కొద్దిగా డార్క్ సైడ్ ఉంటాయి. యాక్టర్గా కూడా చేశాడు అనురాగ్ కశ్యప్. ఇక సినిమా చూస్తే 2 గంటల 10 నిమిషాలు ఉంది సినిమా. గంట ఫస్ట్ హాఫ్, గంట 10 నిమిషాలు సెకండ్ హాఫ్. థియేటర్ సినిమా కాబట్టి అంటే హిందీలోనే ఉంది. ప్లస్ దీంట్లో బాబీ డియోల్తో పాటు మనకు కన్నడ నుంచి రాజ్బీ శెట్టి ఉన్నాడు. మలయాళం నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ బ్రదరు, అతని పేరు ఏదో ఉంది సుకుమారన్, ఇంద్రజిత్ సుకుమారన్ అతను కూడా ఉన్నాడు. ఈ ముగ్గురు తెలిసిన క్యారెక్టర్లు. ప్లస్ మన సానియా మల్హోత్రా, మన దంగల్ హీరోయిన్ అమ్మాయి కూడా ఉంది. ఇక మిగతా అందరూ కొత్త వాళ్ళే. సినిమా చూస్తే అంటే స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్గా తీసుకెళ్ళాడు. రియల్ లొకేషన్స్లో కొద్దిగా రియలిస్టిక్ అప్రోచ్లో వెళ్ళింది. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ తెలిసిందే మనకు. అతని సినిమాలు చూసిన వాళ్ళకి తెలుసు. డార్క్ మూవీస్ ఇలాంటివి అంటే ఒక ఏమంటారు, ఒక టీవీ యాక్టర్ అంటే మన బాబీ డియోల్ని ఒక టీవీ యాక్టర్ లాగా చూపించారు స్టార్టింగ్లో. అతన్ని ఎవరు గుర్తించరు, ఫేడ్ అవుట్ అయిపోయింటాడు. అవన్నీ బాగా పోర్ట్రే చేశాడు మన బాబీ డియోల్. అతని లైఫ్ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ వస్తుంది. ఆ పోలీసులు అతనితో బిహేవ్ చేసిన సీను, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్, అదంతా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది సినిమా. మొదటి గంట పాటు అంటే ఫస్ట్ హాఫ్లో లాస్ట్ 10 నిమిషాలు వదిలేస్తే ఒక 50 నిమిషాల పాటు సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా రియలిస్టిక్గా వెళ్ళింది సినిమా. ఎప్పుడైతే ఇక హీరోని బాబీ డియోల్ని జైల్లో వేస్తారో అంటే అండర్ ట్రయల్ కాదు, మన రిమాండ్ ఖైదీ కింద, అక్కడి నుంచి సినిమా కొంచెం నాకు గాడి తప్పినట్టు అనిపించింది. ఆ జైల్లో రియలిస్టిక్గా బాత్రూమ్లు, ఆ ఫుడ్డు, అక్కడ జనాలు, ఇవన్నీ ఇరిటేటింగ్ అనిపించి చూడలేకపోయాను నేనైతే. నా వల్ల అయితే కాలేదు. ఇంత రియలిస్టిక్, ఇంత డార్క్ నా వల్ల అయితే కాదు. మొదటి 50 నిమిషాలు బాగుంది సినిమా. లాస్ట్ 10 నిమిషాలు బాగుంది సినిమా. అసలు ఎందుకు అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు, అతనికి పడిన శిక్ష ఏంటి, అతను ఏమైంది అనేది ఇక సినిమా అంతా చూసాక ఒక ఐడియా వస్తుంది మనకి. అసలు అది ఓపెన్ హెండెడ్గా వదిలేశారు. అసలు అతను నేరం చేశాడా లేదా అనేది కూడా చెప్పలేదు, మనకే వదిలేశాడంతా. ఇంకా మనకు అర్థమవుతుందిలే. కానీ అంటే ఒక చిన్న ఈ సినిమా నుంచి మెసేజ్ ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అనేసి. ఆడవాళ్ళు మనకున్న సెక్షన్స్, మనకున్న లా ప్రకారం వాళ్ళు మనల్ని ఎలాగైనా వాడుకోవచ్చు. ఎలాగైనా మనల్ని ఇంకా తెగించారంటే ఆడవాళ్ళు మగవాళ్ళ జీవితాలు సంకనాగిపోతాయి అనేది మాత్రం అర్థమైంది. ఇక జైలు అంటే మనం ఏదో సింపుల్గా అనుకుంటాం, కానీ జైలు అని 14 రోజులు రిమాండ్ ఇచ్చినా లేదా జైలు శిక్ష పడినా జైలు జీవితం ఎలా ఉంటుంది, ఇంత దారుణంగా ఉంటుందా అనేది మాత్రం చూడలేము. ఫ్యామిలీ పక్కన ఆడవాళ్ళ పక్కన మగవాళ్ళు కూడా చూడలేరు ఆ జైలు సీన్లు. నాకు ఓకే అనిపించింది సినిమా. నాకైతే నా రేటింగ్ వచ్చి 2/5. అంటే అందరూ చూడలేరు ఈ సినిమాని. ఆడవాళ్ళు అస్సలు చూడలేరు, చిన్నపిల్లలు ఫ్యామిలీస్ చూడలేము ఈ సినిమా. మగవాళ్ళు కొంచెం గుండె ధైర్యం ఉన్నవాళ్ళు అంటే ఏం చూపించినా చూడగలమంటే బాత్రూమ్ సీన్లు, షిట్, ఇదంతా చూపించినా చూడగలం అనుకున్న వాళ్ళు మాత్రం చూడగలరు. నేనైతే రికమెండ్ చేయను ఈ సినిమాని ఎవరికి థియేటర్స్లో. ఓటీటీకి వస్తే ఒక మగవాళ్ళకి, అది కూడా కొద్దిగా గుండె నిబ్బరం ఉన్నవాళ్ళు అంటే ఏం చూపించినా చూడగలము అనుకునే వాళ్ళు మాత్రమే చూడగలరు. మగవాళ్ళు కూడా వాళ్ళు ఓటీటీలో వస్తే ఒకసారి లుక్ అయ్యండి. బికాస్ ఆఫ్ బాబీ డియోల్ అండ్ అనురాగ్ కశ్యప్, అంతే. ఇట్స్ ఏమంటారు, ఫర్గెటబుల్ మూవీ. రాజ్బీ శెట్టి ఎందుకు ఒప్పుకున్నాడో తెలీదు. పృథ్వీరాజ్ సుకుమార్ బ్రదర్కు కొంచెం క్యారెక్టర్ ఉంది, కానీ రాజ్బీ శెట్టికి అసలు ఏమీ లేదు. బందర్ అని టైటిల్ ఎందుకు పెట్టారు అంటే, బందర్ అంటే మనకు తెలుసు తెలుగులో కోతి, హిందీలో బందర్ అంటారు, తెలుగులో కోతి. అంటే ప్రతి మనిషి తన పంజరంలో ఒక కోతిలాగానే ఉంటాడన్నట్టు ఏదో సందేశం ఇవ్వాలని చూశాడు. కానీ నాకు అంత కన్విన్సింగ్ అనిపించలేదు ఈ సినిమా. నాకైతే నచ్చలేదు యాక్చువల్ చెప్పాలంటే సినిమా. కానీ మొదటి 50 నిమిషాలు ఎంజాయ్ చేశాను. బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఆడవాళ్ళు ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారు మగవాళ్ళని అనేసి. లాస్ట్ 10 నిమిషాలు బాగుంది. ఇంకా అంతే. ఆ అమ్మాయి ఎవరు కొత్త హీరోయిన్ బాగానే ఉంది. సానియా మల్హోత్రా కూడా ఉంది, కానీ ఓకే, ఇది ఎమోషనల్ క్యారెక్టర్. అనురాగ్ కశ్యప్ మనసరికి ఒప్పుకున్నట్టు ఉంది సినిమాని. ఏదో పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నట్టు అనుకుని ఉంటుంది, కానీ ఏం లేదు సినిమాలో.
అది బందర్ నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, యాక్చువల్గా 1 ఇవ్వాలి, బ్యాడ్ అని చెప్పాలి, కానీ మొదటి 50 నిమిషాల వల్ల నేను 2 ఇస్తున్నా రేటింగ్ ఈ సినిమాకు. సో థియేటర్కి రికమెండ్ చేయను. ఓటీటీకి వస్తే అది కూడా స్ట్రిక్ట్లీ ఫర్ మగవాళ్ళకి మాత్రమే, అది కూడా ఏమి చూపించినా చూడగలము అనుకునే వాళ్ళకి మాత్రమే. అదర్వైజ్ యూ కెన్ స్కిప్ ఇట్. ఓకే, బాయ్.